కౌన్సిల్ పెట్టే డిమాండ్ పర్లేదు మంచిగా ఉంటుంది. కానీ ఫస్ట్ ఇది ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఫస్ట్ దీన్ని మార్కెటింగ్ అండి. మార్కెటింగ్ ఉన్న వాళ్ళైతే ఈ ఫామ్ అనేది బాగా క్లిక్ అవుతుందండి. దీనికి పెద్ద మెయింటెనెన్స్, పెద్ద ఖర్చు పెద్ద అవసరం లేదండి. యాక్చువల్గా ఇది వచ్చి మా పిన్ని వాళ్ళ హౌస్ ఇది. సో మా పిన్ని వాళ్ళు హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటుంది. సో అని చెప్పేసి వాళ్ళకి ఇది యూస్ఫుల్ ఉంటుంది, వాళ్ళు కూడా వర్క్ ఉండదు అని చెప్పేసి ఫామ్ స్టార్ట్ చేసినామండి. యాక్చువల్లీ ఈ ఫామ్ మేము మా బ్రదర్ నాకు సపోర్ట్ చేశాడు, పవన్, అతని పేరు పవన్, పోలీసు. అతనికి జాబ్ కన్నా ఎక్కువ బిజినెస్ చేయాలని, ఫార్మింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండేది. సో అని చెప్పేసి అతను నాకు సజెషన్ చేయడం వల్ల, అతని సపోర్ట్ వల్ల నేను ఫామ్ అనేది పెట్టానండి. అయితే మెయిన్ రీజన్ అంటే ఫామ్ ఇది తక్కువ ఖర్చుతో అండి. మొత్తం కూడా షెడ్ కూడా ప్రతి ఒక్కటి మేమే తయారు చేసుకున్నాం. ఓన్లీ ఎక్విప్మెంట్స్ మాత్రం తెచ్చుకున్నాం. మిగతా అని ప్రతి ఒక్కటి కూడా మేమే మొత్తం చేసుకున్నామండి. చిన్నపిల్లలు మేము అందరం కలిసి, మా పిన్ని వాళ్ళు, మా బ్రదర్స్ అందరం కలిసి సపోర్ట్ చేయడం వల్ల ఈ ఫామ్ అనేది పెట్టామండి. ఇది వచ్చేసి 70 గజాలండి. ఇది మొత్తం 70 గజాల్లోనే మనకి కాయిల్ ఫామ్ వచ్చేసి మనకి ఒక 2000 బర్డ్స్ దాకా పడతాయండి. 70 గజాలు 2000 బర్డ్స్ దాకా పడతాయండి, బర్డ్స్ పడుతుంటాయి. సో మార్కెటింగ్ చిక్స్ కానీ మార్కెటింగ్ ప్రతి ఒక్కటి నేను చూసుకుంటా అండి. వర్క్ వచ్చేసి మా పిన్ని వాళ్ళు చూసుకుంటాను. డైలీ మార్నింగ్ ఫీడ్ దాని వేయడం, మళ్ళీ ఈవినింగ్ ఫీడ్ దాని వేయడం మా పిన్ని వాళ్ళు చూసుకుంటారండి. రెగ్యులర్గా మొత్తం చూసుకుని మొత్తం మా పిన్ని వాళ్ళు 70 to 80Kలో మాకు మొత్తం షెడ్ మొత్తం ప్రిపేర్ అయిపోయిందండి మొత్తం. ఎందుకంటే మేము మొత్తం కంప్లీట్గా మొత్తం మేమే చేసుకున్నాం కాబట్టి మాకు 70 to 80Kలో మొత్తం షెడ్స్, ఎక్విప్మెంట్స్ ప్రతి ఒక్కటి, వాటర్ డ్రింకర్స్, ఫీడర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు వచ్చేసిందండి 70-80Kలోనే. యాక్చువల్లీ దీని చిక్ కాస్ట్ వచ్చేసి బయట 9 రూపీస్ 10 రూపీస్ అండి. 1 డే చిక్ వచ్చేసి 9 రూపీస్ 10 రూపీస్ లెక్క సేల్ చేస్తారు, అమ్ముతారండి బయట. ఇంకోటి ఏంటంటే దాన్ని మేము ఏం చేస్తామంటే యాక్చువల్లీ మేము 9 రూపీస్ 10 రూపీస్ చిక్స్ తీసుకొని దాన్ని మేము 1 మంత్గా పెంచుతామండి. యాక్చువల్ ఒక బోర్డ్ వచ్చేసి హాఫ్ కేజీ దాని తింటారు కాబట్టి ఆటోమేటిక్గా మనకి బాయిలర్ బ్యాగ్ వచ్చేసి 50 kg బ్యాగ్ వచ్చేసి 1700 నుంచి 1800 దాకా ఉంటుందండి బ్యాగ్ వచ్చేసి. సో మేము మార్కెట్ సేల్ చేసేది ఎంత అంటే 45 నుంచి 50-60 దాకా మేము సేల్ చేస్తామండి. ఇంకోటి అండి, దీంట్లో ఒకవేళ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న ఫామ్ వాళ్ళు ఎవరైనా 500తో బర్డ్ స్టార్ట్ చేస్తే దానికి వచ్చే ఖర్చు ఎంత అంటే 15,000 ఖర్చు వస్తుందండి. 500 బర్డ్స్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే 15,000 ఖర్చు వస్తుంది. అన్నీగా ఒకవేళ మనం మార్కెటింగ్ ఒక 50 రూపీస్ లెక్క మనం సేల్ చేయగలిగితే మాత్రం మనకు 20,000 దాకా మనకు ప్రాఫిట్ వస్తుందండి 500 బర్డ్స్కి అయితే శాంపుల్. ఇంకా ఎవరైనా 1000 to ఒకవేళ ఎవరైనా 3000 బర్డ్స్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి 70K దాకా 50 నుంచి 70K దాకా ప్రాఫిట్ వస్తుందండి అన్ని ఖర్చులు పోగా. ఇంకోటి మెయిన్ థింగ్, ఇది పెంచడం కారణం మెయిన్ రీజన్ ఏంటంటే ఇవి అన్నీ మన నాటుకోడి, బాయిలర్ కోడి లెక్క కాకుండా వీటికి ఏంటంటే ఎక్కువ డెత్ రేషియో ఎక్కువ ఉండదండి. ఎక్కువ చనిపోవడం కానీ ఇట్లా ఏమి ఉండవండి. ఇవి మ్యాక్సిమం ఎగ్జాంపుల్ నేను 1000 బర్డ్ తెచ్చుకున్నాను కాబట్టి దాంట్లో మొర్టాలిటీ కేవలం 10 to 20 కన్నా ఎక్కువ చనిపోవండి. ఇవి నాటుకోడి లెక్క చనిపోవు. నాటుకోళ్ళకి, బాయిలర్ కోడి అంటే ఒక దానికి రోగం వస్తే అన్నీ చనిపోతాయండి, వరుసగా అన్నీ చనిపోతుంటాయి. ఇవి అట్లా కావండి. ఒకవేళ వీటికి రోగం వస్తే మా అంటే 1-2 తప్ప ఎక్కువ హెవీగా చనిపోవండి. ఎందుకంటే మెయిన్ కారణం ఏంటంటే వీటిలో ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, హెవీగా ఉంటుంది కాబట్టి. సో ఇవి ఎక్కువ చనిపోవండి. మెయిన్ ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటాయి వీటిలో, అందుకే ఎక్కువ డెత్ ఎక్కువ ఉండవండి కేవలం. ఇంకో విషయం ఏంటంటే దీనికి మనం మెడిసిన్ వాడాలా, ఏమైనా గ్రోత్ ఏమైనా వాడాలా అంటే దీనికి ఎటువంటి గ్రోత్ అవసరం లేదు, ఎటువంటి మెడిసిన్ అవసరం లేదండి. ఇవి ఆటోమేటిక్ ఇవి 1 మంత్లో మనకు గ్రోత్ వచ్చేస్తాయండి. వీటికి సపరేట్గా మెడిసిన్ కానీ గ్రోత్ కానీ ఏం వాడవసరం లేదు. కానీ వీటికి ఏంటంటే 100% మనం ఫీడ్ వేయాలి. ఇవి బయట ఫీడ్ మనం మొక్కజొన్న ఇవి వేస్తే ఇవి ఎంత ఉందో గ్రోత్ రావండి. కంపెనీ ఫీడ్ వాడితేనే మనకి 1 మంత్ అనేది గ్రోత్ వస్తుందండి. ఒక బర్డ్ 1 మంత్ పెరగాలంటే ఆఫ్కి దాని ఉంటుంది. ఈ ఒకేసారి 1000 బర్డ్స్ ఒకేసారి మనకి 1 మంత్ తర్వాత ఒకేసారి బర్డ్స్ రెడీ అయిపోతాయి, ప్లస్ పెద్దగా అవుతాయి. కాబట్టి అప్పుడు ఏమైందంటే ఒక బర్డ్ వచ్చేసి డైలీ 1 రూపీ ఫీడ్ తింటుందండి. అంటే 1000 బర్డ్స్కి రోజుకి బస్సు అయిపోతుంది, 50 kg బ్యాగ్ రోజుకి బస్సు అయిపోతుందండి. అలా ఉంటుంది. అందుకని ఇవి ఎట్లా అంటే ఇవి 1 మంత్ కాగానే వెంటనే ఇవి సేల్ చేయాలండి. ఫస్ట్ చిన్నగా వెళ్తుకుంటాం, మీ ఏరియా డిమాండ్ ఎంత ఉందో అంత వర్కే మీరు పెంచుకొని అంతవరకు సేల్ చేసుకుంటే ప్రాఫిట్ ఉంటుందండి. వీటి జస్ట్ మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ చేసి అలా చూస్తూ సరిపోద్దండి. ఇవి అంత కేర్ పట్టించుకోవసం ఏమి లేదండి. నాటుకోడి లెక్క, బాయిలర్ కోడి లెక్క 24 hours మనిషి కావాలి అంత అవసరం లేండి. జస్ట్ మార్నింగ్ ఒకసారి ఫీడ్ వాటర్ దానేసి ఈవినింగ్ వాటర్ దానేసి సరిపోద్దండి. పెద్ద దీనికి కేర్ తీసుకోవసం లేదు, మనిషి అవసరం లేదండి. ఇక్కడ మా పిన్ని వాళ్ళ హౌస్ వైఫ్ అండి. సో మా పిన్ని వాళ్ళ ప్రతి ఒక్కటి కూడా మా పిన్ని వాళ్ళు చూస్తుంది. మార్నింగ్ ఒకసారి గంట 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ చూసుకుంటుందండి. సో కొంచెం మనం కూడా ఎక్కువ రిస్క్ ఉండదు, సింపుల్ మనం కూడా చేసుకోవచ్చు అండి. పార్ట్ టైం జాబ్ లాంటిది ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి ఇవి.